హలో ఫ్రెండ్స్, ధురంధర్. ఈ రోజు మనం ధురంధర్ మూవీ రివ్యూ చేయబోతున్నాం. సో మూవీ ఎలా ఉంది ఏందనేది ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ధురంధర్ ఈజ్ ఎ అబ్సల్యూట్ మూవీ. మూవీ అంటే ఇలా ఉండాలి. స్పై మూవీ అంటే ఇదిరా ఇంటెన్షన్ అంటే ఇదిరా మూవీ అంటే అన్నట్లు మూవీ అంటే ఇలా ఉండాలి. స్పై మూవీ అంటే ఆ రేంజ్ లో ఉంది మూవీ. బేసిక్ గా మూవీలోని ఇన్సిడెంట్స్ అన్ని రియల్ ఇన్సిడెంట్స్ కి బేస్ చేసుకొని, రియల్ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. ఏదైతే ఖాందార్ ప్లేన్ హైజాక్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి పార్లమెంట్ పైన అటాక్ కానివ్వండి, ఆ తర్వాత 26/11 ముంబై తాజ్ హోటల్ దాడులు కానివ్వండి, ప్రతి ఒక్కటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని పాకిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ ఐఎస్ఐ కానివ్వండి ఏ విధంగా పనిచేస్తుంది, దానికి ఇండియన్ రా కానివ్వండి, ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కానివ్వండి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. దాని నుంచి అక్కడ జరిగే కుట్రల పైన మన రా ఏజెంట్ సీక్రెట్ గా వెళ్ళి అక్కడ ఒక పాకిస్తాన్ ఇలా ఉండి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మన ఇండియాకి ఎలా పంపిస్తారనేదే ఈ మూవీ యొక్క స్టోరీ, ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో స్పై యూనివర్స్ అంటూ పాన్ మసాలా, పాన్ పరాక్ సినిమాలన్నీ వచ్చాయి. అదేదో పఠాన్ అంటాడు, జవాన్ అంటాడు, వార్ 2 అంటాడు, ఏక్తా టైగర్ అంటాడు, ఏది పడుతుంది తీస్తాడు, ఏది పడుతుంది మూవీస్ తెచ్చి మన ముందు పెడతాడు. పాకిస్తానీ వాళ్ళతో డాన్సులు చేస్తాడు, కథ పడతాడు, కార్ఖానా పడతాడు, అన్ని చేస్తాడు. కానీ అసలు ఏది తీయాలో, స్టోరీలో ఏదైతే ఇంపార్టెంటో అదే తీయడం. అది ఏదైతే ఫీల్, ఏదైతే స్పై ఏ విధంగా పనిచేస్తాడు, ఎలా గూఢచర్యం చేస్తాడు, ఎలా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, ఎలా పంపిస్తాడు, వాళ్ళలో ఎలా కలిసిపోతాడు అనేది ప్రాపర్ గా చూపించారు. అన్ని మూవీ లిబర్టీ తీసుకొని ఆ గాల్లో ఎగరేసి కొట్టడాలు, ఫ్లైట్ల మీద నుంచి దూకడాలు, బైక్ తీసుకెళ్లి ఫ్లైట్ లో కూర్చోబెట్టడాలు, అది ఎన్నో కిలోమీటర్ల పైన ఫ్లైట్ పోతూ ఉంటది, దాని మీద పట్టుకొని నిలబడతారు. స్పై యూనివర్స్ మూవీస్. ఈ మూవీలో మీకు అదంతా ఏమనిపించదు. రియలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా రియలిస్టిక్ ఫైట్స్. మీకు నార్మల్ గా మనుషులు ఎలా కొట్టుకుంటారో అదే విధంగా ఉంటాయి. కొడితే అక్కడికి వెళ్ళి పడడము, ఇక్కడికి వెళ్ళి పడడం అలాంటివి ఉండవు. రియలిస్టిక్ ఫైట్స్, రియలిస్టిక్ సీన్స్, అండ్ ముఖ్యంగా మెయిన్ గా ఏదైతే సీన్స్ అయితే ఎక్కడైతే మూవీ తీశారో కానీ అది అబ్సల్యూట్ పాకిస్తాన్ అన్నట్టు అనిపిస్తుంది మనకు. అది చాలా బాగా అంటే తీశారు. ఆ లొకాలిటీ కానివ్వండి, కంప్లీట్ మనం పాకిస్తాన్ ని చూస్తున్నామా అన్నట్లు అనిపిస్తుంది. ఆ ఏరియాస్ కానివ్వండి, ఆ మనుషులు కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా బాగుంటే చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టు ఈ మూవీలో యాక్టింగ్ కానివ్వండి, రణ్వీర్ సింగ్ కానివ్వండి, అక్షయ్ ఖన్నా కానివ్వండి, మాధవన్ గారు కానివ్వండి, దాంతోపాటు అర్జున్ రాంపాల్ కానివ్వండి, సంజయ్ దత్ కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఫీల్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క యాక్టింగ్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆ రేంజ్ లో ఉంది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఒక రేంజ్ యాక్టింగ్. అసలు ఈ మూవీకి తనే నా హీరో అన్నట్టు చెప్పాలి. ఆ రేంజ్ లో ఉంటుంది యాక్టింగ్. చాలా బాగుంది. అండ్ రణ్వీర్ సింగ్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ సీరియస్ గా ఉండాలి, ఫైట్ ఎలా చేయాలి, ఆ పెయిన్ ఎలా చూపించాలి, ప్రతి ఒక్కటి చాలా బాగా చేసిండు. ఒకటే ఒక మిస్టేక్ ఏంటంటే నోటి దూల, ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా పెంట చేసుకుంటాడు. కానీ మొన్న రీసెంట్ గా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని చెప్పి గోవాలో జరిగింది, మనందరికీ తెలిసింది. అక్కడ రిషబ్ శెట్టి గారిని అది ఎక్కరిచ్చే విధంగా కాంతారిని ట్రోల్ చేయడము, ఏది పడితే అది మాట్లాడడం చేయడం వల్ల అనవసరంగా ఇరుక్కుంటాడు. కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్. ఎలాగైతే రణ్బీర్ కపూర్ ఒక మంచి యాక్టర్, ఇతను కూడా ఒక సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్ళే యాక్టర్. కానీ ఈయన చేసే కథల వల్ల అనవసరంగా పోతుంది. నాకు కూడా ఈ మూవీ పైన పెద్దగా హోప్స్ లేకుండే, కానీ అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత ఎలాగో ఒక మూవీ పోవాలని చెప్పి ధురంధర్ మూవీ పోవడం జరిగింది. చాలా లేట్ గా వెళ్ళా. ఆల్రెడీ కొంతమంది టాక్ పాజిటివ్ గా ఇచ్చారు, బట్ చాలా లేట్ గా వెళ్ళాను. నేను లేట్ గా వెళ్ళిన తర్వాత కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఈ మూవీ వచ్చేసి 3.5 hours ఉంది, బట్ మీకు ఎక్కడ బోర్ కొట్టదు, అంత లాగ్ అనిపించదు. ఇంటర్వెల్ వచ్చేసి 2 hours అవుతుంది. ఆ 2 hours కూడా మీరు చాలా ఎంగేజ్ అవుతారు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది సెకండ్ హాఫ్. అసలు 1.5 ఉంటుంది, 1.5 hour మీకు చూస్తూ చూస్తూ అయిపోతుంది. ఇంకాసేపు ఉంటే బాగుండు కదరా, నెక్స్ట్ ఏంటిదిరా అన్నట్టు అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ అనేది పార్ట్ 2 ఉంది, ధురంధర్ పార్ట్ 2 అని చెప్పి. ఇది 2026 మార్చ్ లో తీసుకురాబోతున్నారు. సో డెఫినెట్ గా పార్ట్ 2 కూడా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశా. మూవీ ఎక్సలెంట్. ఇది మూవీ అంటే అసలు స్పై మూవీ అంటే ఇలా ఉండాలి. సో అందరి యాక్టింగ్స్ బాగున్నాయి, ఏమంటారు, ప్రతిది బాగుంది. ముఖ్యంగా ఈ మూవీ అంతా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఉంది. ఏదైతే ఖాందార్ హైజాక్, సో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది, పాకిస్తాన్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది, పాకిస్తానీ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి మన ఇండియా పైన, సో అదంతా క్లియర్ గా రియలిస్టిక్ గా కనిపించింది. సో దాంతో పాటు ఇండియన్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండియన్ రా ఏజెంట్స్ కానివ్వండి ఎలా పనిచేస్తారు, వాళ్ళ లైఫ్స్ ని ఎంత రిస్క్ చేస్తారు. సో అజిత్ దోవల్ గారి లైఫ్ ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ మాధవన్ గారి రోల్ అనేది ఉంటుంది. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇంకొక డైలాగ్,
ఇండియాకి శత్రువు ఎవరైనా ఉంటే అది ఇండియా అని చెప్పి చెప్తాడు. అది కరెక్ట్ అని అనిపించింది నాకు. ఎందుకంటే పాకిస్తాన్ సెకండ్ నెంబర్ మీద వస్తుంది, ఇండియాని ముంచడాలు ఇండియా వాళ్ళే ఫస్ట్ ఉంటారు. సో ఇక్కడి వాళ్ళే సరిగా లేకపోతేనే కదా బయటోనికి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అనేది. అది రియల్, అది కరెక్ట్ 100%. ఎందుకంటే ఇక్కడ ఉంటూ బయట దేశాల కోసం కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అది రియలిస్టిక్ గా ఆప్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది ఆ డైలాగ్. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. సో ఇంతే గైస్, మూవీ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా చూడండి, చాలా నచ్చుతుంది మీ అందరికి. డెఫినెట్ గా బాగుంది మూవీ. సో 100% ఎంజాయ్ చేస్తారు. పైసా వసూల్ మూవీ. సో డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇది నేను పర్సనల్ గా చెప్తున్నా, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. 3.5 hours నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. సూపర్ మూవీ. అంతే గైస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5 out of 4. బీజిఎమ్స్, సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది. మీకు ఆ 90s ఫీల్, ఆ 2000s ఫీల్ ప్రతి ఒక్కటి తీసుకొస్తుంది. నాకు చాలా నచ్చింది. 5 out of 4 డెఫినెట్ గా ఇవ్వదలుచుకుంటున్నాను నేను ఈ మూవీకి. మీరు ఎంజాయ్ చేస్తారు, చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్ గా బాగుంది. 5 out of 4. సో ఇంతే కాస్ట్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్దాం. అంత ఒపీనియన్స్ ని, మీ యొక్క ఫీడ్బ్యాక్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.